వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి గడ్డు పరిస్థితి అంటే గడ్డు కాలం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. సిబిఐ కోర్టులో ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పని సిబిఐ వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారని దానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జై భారత్ అండి. వైఎస్ వివేకానంద హత్య కేసులో ఛార్జ్ షీట్లో అవినాష్ రెడ్డి పేరు కూడా పొందుపరచడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఆయనైతే అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేస్తే కూడా సిబిఐకి ఏపీ పోలీసులకు సపోర్ట్ చేయమని చెప్పేశారు. సో ఇప్పుడు ఆయన్ని బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అని సిబిఐ అధికారులు గట్టిగా వాదిస్తున్నారు సిబిఐ కోర్టులో. సో అంటే ఆయన నామినేషన్ వేసేలోపు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే 18 స్టార్ట్ కాబట్టి స్టార్ట్ చేసే లోపే ఈయన జైలుకి వెళ్ళొచ్చా? అంటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ 2019లో మర్డర్ జరిగిన దగ్గర నుంచి వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నుంచి ఆయన టైమ్ అండ్ అగైన్ ఇవి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి రెండింటికే వాడారు ఆయన. ఒకటి, ఆయన అక్రమ కేసుల్లో పురోగతి సాగకుండా ప్రతి శుక్రవారం బెయిల్ కోర్టుకు వెళ్లకుండా స్టేలు తెచ్చుకునేదానికి. తర్వాత సెకండ్, అవినాష్ రెడ్డి హత్య, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండేదానికి ఆల్మోస్ట్ ఒక ముఖ్యమంత్రి పదవిని 5 సంవత్సరాలు ఫణంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాని పర్యవసనం ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేసి ఎక్కడా కనపడదు మనకు. సో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2-3 ఇన్సిడెన్సెస్ వచ్చాయన్నమాట. ఆయన ఈరోజు అరెస్ట్ అయిపోతున్నారు అనేది. అది పీక్కి వెళ్ళిన టైం ఎప్పుడంటే కర్నూలులో సిబిఐ అఫీషియల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర బయట వెయిట్ చేసి బయటకు వచ్చారు. అక్కడ ఆ గేట్ దగ్గర ఏంటంటే స్టేట్ పోలీస్ అఫీషియల్స్ ఆల్మోస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చేసి సిబిఐ లోపల వెళ్ళనీయకుండా అరెస్ట్ కాకుండా ఆ రోజు కాపాడుకోగలిగారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడే హుటాహుటిని ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలతో మాట్లాడి సిబిఐని కొంచెం వెనక్కి రప్పించండి, మా బ్రదర్ అరెస్ట్ అయితే నాకు పొలిటికల్గా ఇబ్బందులు వస్తాయి, ఈ కేసులో మళ్ళీ మా కుటుంబ సభ్యుల చుట్టుకునే దానికి అవకాశం ఉంది, ఇది పొలిటికల్గా నాకు చాలా డిసడ్వాంటేజెస్గా మారిపోతుందని బీజేపీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అరెస్ట్ కాకోకుండా ఆపుతున్నారు తప్ప ఆయన ఛార్జ్ షీట్లో నుంచి ఆయన పేరు అయితే తీయించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడూ అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తి ఇప్పటి వరకు అరెస్ట్ కాకపోకుండా ఉండటం అనేది కొంచెం శోచనీయమైన అంశమే. బట్ థింగ్ ఏంటంటే అలాంటి కల్ప్రిట్స్ ఎంత ఫాస్ట్గా అరెస్ట్ అయితే సొసైటీలో పొలిటికల్గా ఎలాంటి కరప్షన్స్ చేసినా లేకపోతే ఇలాంటి మర్డర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఇలాంటి క్రిమినల్ ఇంటెంట్ ఉన్నోళ్ళు కొంచెం భయపడేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయినారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ఇలా హై ప్రొఫైల్ పొలిటికల్ పొజిషన్స్ని అడ్డం పెట్టుకుని చేసిన ఏ క్రైమ్ అయినా కానివ్వండి, ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి వాళ్ళని స్పీడీ ట్రయల్లో వాళ్ళని జడ్జిమెంట్ వచ్చేసి పనిష్ అయ్యేలా ఉంటే కొంచెం రోల్ మోడల్గా కొంచెం ఎగ్జాంపులరీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది తప్ప ఇలా డ్రాగ్ చేసుకుంటా వెళ్తే ఇంకొంతమంది క్రిమినల్ ఇంటెంట్ ఉన్నోళ్ళు లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పదవులను అడ్డం పెట్టుకుని మనం ఎంతకన్నా ముందుకెళ్ళచ్చు అనేసి సొసైటీలో చేయరాని నేరాలు ఘోరాలు చేసుకుంటా రాజకీయంగా ఉన్న పదవులను అడ్డం పెట్టుకుని వాటి పరంగా ప్రొటెక్షన్ తీసుకుంటూ ఉండేదానికి హెల్ప్ అవుతుంది. సిబిఐ వాళ్ళు చాలా చాలా సీరియస్గా యాక్ట్ ఎప్పుడూ చేయాల్సింది. ఒకసారి ట్రై చేశారు కర్నూలు హాస్పిటల్ దగ్గర, అది మిస్ అయింది. హోప్ఫుల్లీ దిస్ టైం అట్లీస్ట్ బెయిల్ క్యాన్సిల్ చేయించి సిబిఐ వాళ్ళు తనని అరెస్ట్ చేసి ఎలక్షన్ ముందు తగిన బుద్ధి చెప్తే బాగుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ మర్డర్ కేసే జగన్మోహన్ రెడ్డి మీద ఇంకొక సింపతి వేవ్ని క్రియేట్ చేసి గవర్నమెంట్ వచ్చేదానికి హెల్ప్ అయిందనమాట. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అవినాష్ రెడ్డి అండ్ వైఎస్ కుటుంబీకులు ఆ సాక్షి యాజమాన్యం అంతా గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చేశారు ఆ రోజు వీళ్ళు. ఏ టీవీలో ఎక్కడ రాకముందు సాక్షిలోనే గుండెపోటుతో చనిపోయారని వచ్చింది. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి అయితే ఇక్కడ ఏదన్నా మన దాన్ని ఏమంటారు అంటే ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత మళ్ళీ గొడ్డలిపోటు అని చెప్పారు. ఫైనల్గా నారాసుర రక్త చరిత్ర అనేది కూడా చాలా కథనాలు రావడం జరిగింది. అంటే ఒకటండి, ఇప్పుడు వాళ్ళ నేపథ్యం చూడండి. ఇప్పుడు రైట్ ఫ్రమ్ రాజారెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి ఆ కుటుంబం యొక్క నేపథ్యం చూసుకుంటే హత్యలతోనే వాళ్ళు రాజకీయంగా ఎదుర్కొంటూ వచ్చారు. పొలిటికల్గా వాళ్ళకి అపోజిషన్ లేకుండా చేసుకున్నారు. ఎవరన్నా కొంచెం అటు ఇటుగా ఉండే వాళ్ళని ఫ్యాక్షన్తోనే వాళ్ళు రూమ్ అప్ చేసి ఒక మోనోపాలీని కడప జిల్లా పర్టికులర్లీ కడప పార్లమెంట్ సెగ్మెంట్ కానివ్వండి, పులివెందుల అసెంబ్లీకి కానివ్వండి, వాళ్ళకి నియర్ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ఒక కాంపిటీటర్ లేకుండా చేసుకోగలిగారు. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళ ఫ్యాక్షన్ నేపథ్యం. ఈ ఫ్యాక్షన్ నేపథ్యం ఎక్కడ దాకా తీసుకొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సొంత చిన్నాన్న చనిపోయిన
పర్లేదు నేను ముఖ్యమంత్రి అయితే చాలు అనే స్టేజ్కి వచ్చింది. ఆయన చంపేశారు, చంపిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. అది కూడా వివేకానంద రెడ్డి గారి మర్డర్ని అడ్డం పెట్టుకొని. అంటే మొన్నటికి మొన్న ఆయన కడప మీటింగ్లో మర్డర్ ఎక్యూజ్డ్ని పక్కన పెట్టుకొని, సూత్రధారిని పక్కన పెట్టుకొని, దేవుడికి తెలుసు, ఒక జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నారు. ఆ జిల్లాలో నేను వేరే పార్టీలో పనిచేసినప్పుడు ఆ జిల్లాలో కొంచెం ఇంటెన్స్గా తిరిగాను, 3-4 అసెంబ్లీలు తిరిగి ఉన్నాను. అక్కడ ఎవరిని అడిగినా చెప్పేది ఒకటే మాట, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది వైఎస్ కుటుంబీకులు, పర్టికులర్లీ అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి కూడా ఎందుకు చంపారంటే, వైఎస్ వివేకానంద రెడ్డి ఆ రోజుల్లో జగన్ దగ్గర పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, కడప పార్లమెంట్ సెగ్మెంట్కి ఏదర్ షర్మిల గారు కానీ లేకపోతే విజయమ్మ గారు కానీ పోటీ చేస్తే బాగుంటుంది, అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వదని కొంచెం ప్రెషర్ పెట్టి ప్రయత్నం చేశారట. అది అవినాష్ రెడ్డికి నచ్చక ఆ ఒక్క ఎంపీ సీటు కోసమే మనిషిని చంపేశాడు ఆయన. అలాంటి వ్యక్తి అసలు సభ్య సమాజంలో పోటీ చేసి మళ్ళీ గెలిచేదానికి అసలు అర్హత ఉందా కనీసం? మళ్ళీ ఏమి తెలియని నంగనాశిలా సైలెంట్గా ఉంటాడు. అసలు మర్డర్కి నాకే సంబంధం లేనట్టు చాలా శుతిమెత్తగా మాట్లాడుతుంటాడు మనిషి. కానీ సొంత చిన్నను మాత్రం చంపించేశాడు మనిషి. ఈవెన్ ఈసారి ఇన్ని ఆరోపణలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఇన్ని ఆరోపణలు వస్తున్నా కానీ అవినాష్ రెడ్డికే మళ్ళీ కడప ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది వైఆర్ఎస్ఎస్సీపీ. అంటే ఆ నామినేషన్ వేసేలోపు ఒకవేళ అరెస్ట్ అయితే దాన్ని కూడా రాజకీయ లబ్ధిలాగా వాడుకునేటువంటి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి? అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన పొలిటికల్ కెరియర్ చూసుకుంటే, ఆయన ఫస్ట్ టైం ఎంపీ అయిన తర్వాత వాళ్ళ నాన్న హెలికాప్టర్ క్రాష్ని సింపతికి వాడుకొని ఓదార్పు యాత్రని జనాల్లో ఆల్మోస్ట్ ఆ ఓదార్పు అనేది ఎన్ని రోజులు చేశాడో తెలియదు, కానీ ఆ పర్టికులర్ ఇష్యూని 2-3 సంవత్సరాల పాటు దాన్ని లైమ్ లైట్లో ఉంచగలిగాడు. తర్వాత 2014లో ఆయన ఓడిపోయిన తర్వాత అపోజిషన్లో ఉండి ఆయనకి ఏ ఆపర్చునిటీ దొరక్క ఎలాగన్నా మళ్ళీ సింపతితో ఏదో ఒకటి చేయాలి, పాదయాత్ర చేసినా రాని మైలేజ్, నేను ముఖ్యమంత్రి అవ్వననే ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఆయనకైనా వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తో అటాక్ చేయించుకున్నాడు. అదొక సింపతి. ఆ సింపతి ఫినిష్ అయ్యి అది మైలేజ్ రాదని అది కూడా తెలిసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇలా లాభం లేదు, దీన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లాలని కోడికత్తికి ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందనమాట. సో ఆయన ఎప్పుడు ఆయన కెరియర్ చూసుకుంటే ఆయన ట్రాక్ రికార్డ్ మొత్తం కానీ సింపతీస్తో నడుస్తున్నాడు తప్ప పొలిటికల్గా ఆయన దాని ప్రోగ్రెస్ మీద నడిచే వ్యక్తి కాదు ఆయన. నేను ఇది చేశాను, ఇది చూసి ఓటేయని నన్ను అడగట్లా ఆయన, లేకపోతే నీ ప్రాజెక్ట్ కట్టాను మళ్ళీ నన్ను ఆశీర్వదించిందని అడగట్లా, నన్ను మళ్ళీ గెలిపించండి అని అడగట్లా, పోనీ నన్ను గెలిపిస్తే నేను ఈ రకంగా అభివృద్ధి చేస్తానని చెప్పట్లా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి వాళ్ళ నాన్నగారి హత్యతో ఒక 4 సంవత్సరాలు రాజకీయాలు చేశాడు, తర్వాత వాళ్ళ బాబా ఆయన మీద కోడికత్తి దాడి, తర్వాత వాళ్ళ బాబా వాళ్ళ చిన్నాన్నని చంపించేసి ఒక 5 సంవత్సరాలు రాజకీయం చేశాడు. ఇప్పటికీ ఈ రోజుకి వాళ్ళ చిన్నాన్న మర్డర్ చుట్టే రాజకీయాలు తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు, పర్టికులర్లీ కడప జిల్లాలో. 2019 ఎన్నికలప్పుడు మాత్రం వాళ్ళ చిన్నాన్న హత్య కానీ లేకపోతే కోడికత్తి కానీ రాష్ట్రం మొత్తం సింపతి క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు కడప జిల్లా వరకు మాత్రము వాళ్ళ బాగా తీసుకొని బెయిల్ క్యాన్సిల్ చేయించి అరెస్ట్ చేసేదాకా తీసుకెళ్తారనేది అది సిబిఐ ఇచ్చే దాని ఆర్గ్యుమెంట్స్ మీద, సిబిఐ అడ్వకేట్స్ ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది హైకోర్టులో. ఈవెన్ సిబిఐ అధికారులు ఎవరైతే అరెస్ట్ చేయడానికి వచ్చారో అవినాష్ రెడ్డిని వాళ్ళపైనే తిరిగి మళ్ళీ కేసులు పెట్టడం కూడా జరిగింది. సో ఆ ఘనత అయితే వైఎస్ బ్రదర్స్కే సాధ్యమవుతుందని కూడా చాలా కామెంట్స్ ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా అసలు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఒక కర్నూలు ఇన్సిడెంటే కాదు, అంతకుముందు కూడా పులివెందుల్లో వెళ్ళి అరెస్ట్ చేయాలనేసి ఆల్మోస్ట్ పులివెందులకు అవుట్స్కట్స్కి ఎక్కలో అఫీషియల్స్ రోడ్ల పక్కన కార్లు ఆపుకొని, ఎందుకంటే పులివెందులు వెళ్తే వాళ్ళ మీద అటాక్ చేయాలని ఆల్రెడీ ప్లాన్ రెడీ చేసుకున్నట్టు అవినాష్ రెడ్డి. అది తెలుసుకున్న సిబిఐ అఫీషియల్స్ జనాలందరూ అక్కడి నుంచి, విజిటర్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెళ్ళి అరెస్ట్ చేసుకుని తీసుకొద్దామని ట్రై చేశారు. బట్ అవినాష్ రెడ్డి క్రిమినల్ ఇంటెంట్ ఉన్న మనిషి, క్రిమినల్ బ్యాక్డ్రాప్ ఉన్న మనిషి కాబట్టి అక్కడి నుంచి విజిటర్స్ని సిబిఐ అఫీషియల్స్ అక్కడి నుంచి కదిలి వెనక్కి వచ్చేంత వరకు అక్కడ విజిటర్స్ని అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఆయన విజిటర్స్ కాదు, వాళ్ళ అంచనలనే పెట్టుకున్నారు, వస్తే సిబిఐ మీద అటాక్ చేయాలి. అటాకే కాదు, ఆల్మోస్ట్ వివేకానంద రెడ్డి గారిని లేపేసే ప్రయత్నం కూడా చేసి ఉండేవారు ఆ రోజు. సో ఎన్నిసార్లు ప్రయత్నించినా సిబిఐ అయితే అరెస్ట్ చేయడం అయితే కుదరలేదు. మరి ఈసారి బెయిల్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందా? కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఈయన చూసుకుంటే 2 ఇన్స్టెన్సెస్, ఒకటి కడపలో అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఏదో అరెస్ట్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒకటి అడ్డంగా తీసుకొస్తూనే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి